హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అందరికీ తెలుసు మనకు హీరో సుమంత్. ఇప్పటి నుంచి కాదు, చాలా సీనియర్ యాక్టర్. అంటే ఇప్పుడు ఉన్న వీళ్ళతో పోల్చుకుంటే చాలా సీనియరే. ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరితో పోల్చుకుంటే చాలా సీనియర్ అనమాట. మహేష్ బాబు ఆల్మోస్ట్ మహేష్ బాబు టైంలో లాంచ్ అయ్యాడు అనుకుంటా. ఆయన సినిమా సత్యం, ఐ థింక్ సో, సత్యమే అనుకుంటా. ఆ సినిమా వచ్చి 26 years అయింది. అలాంటి క్లాసిక్స్ అంటే యాక్చువల్గా క్లాసిక్ సినిమాలకి పెట్టిన పేరు మన సుమంత్ అన్న. నిజంగా చెప్పాలంటే ఎంత బాగా చేస్తారంటే సినిమాలు, ఆయన ఏ సినిమాలు అట్లా మార్కు పడిపోయి ఉండిపోయినాయి చరిత్రలో. ఇప్పటి వరకు ఉన్న సినిమాల్లో, ఆయన సినిమాల్లో సత్యం కావచ్చు, గోదావరి కావచ్చు, మళ్ళీ రావ సినిమా రీసెంట్ టైమ్స్లో, అంతకుముందు గోల్కొండ హై స్కూల్, ప్రతి సినిమాలో ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఒక ఫ్యామిలీ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ హీరో లాంటి ఒక మంచి హీరో అనమాట మన సుమంత్ అన్న. అన్న అంటే ఎక్కువ సినిమాలు చేయట్లేదు, గ్యాప్ చాలా వచ్చేసింది. ఆ టైంలో నాగార్జున గారితో కలిసి కూడా స్నేహం అంటే ఇతర సినిమా కూడా చేశాడు. సరే, స్నేహం అంటే ఇదేనా? స్నేహం అంటే ఇదేనా. ఆ సినిమా ఇద్దరు కలిసి, మామ అల్లుడు కలిసి చేశారన్నమాట. సో వన్ ఆఫ్ ది సీనియర్ హీరోస్. ఒకసారి అనిపిస్తుంది అన్న గ్యాప్ వచ్చింది, మరి ఎందుకో తెలీదు. కానీ చేసిన ప్రతి సినిమా కూడా లేట్గా అయినా, లేటెస్ట్గా అయినా, మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చి చేసినా కూడా, చేసిన ప్రతి సినిమాలో కూడా ఆయన మార్క్ వేసి వెళ్ళిపోతాడు అనమాట. అంత మంచి సినిమాలు చేశారు. గోదావరి ఎంత ప్లెజెంట్గా ఉంటుంది, ఎంత క్లాసిక్ ఉంటుంది సినిమా అసలు. చాలా అంటే ఈజీ కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్, ట్రావెల్ చేస్తారు సినిమాతో. గోదావరి సినిమా అయితే, ఆ సినిమాలు మొత్తం వాళ్ళు పడవలో ట్రావెల్ చేస్తుంటే ఆ సినిమాలో కూర్చున్న వాళ్ళు, సినిమా చూసే వాళ్ళు, ఆడియన్స్ మొత్తం ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో ట్రావెల్ చేస్తారనమాట. ఎవ్రీ క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా దగ్గరగా అనిపిస్తుంది మనుషులకి, మనసులకి కూడా. అంతా బాగుంటుంది. సత్యం సినిమా చాలా బాగుంటుంది. అది కూడా ఓ మగువా నీతో స్నేహం కోసం, ఎంత బాగుంటుంది సినిమా అది కూడా. అంటే ఇవన్నీ క్లాసిక్స్ అనమాట. అంత బాగా చేసిన సుమంత్ అన్న. అంటే రెగ్యులర్ సినిమాలు చేయడు, చేసే సినిమాలు కూడా క్లాసిక్, చాలా నిలిచిపోయే సినిమాలు. అన్నీ చేసిన తర్వాత లాస్ట్కు రీసెంట్గా వచ్చిన సినిమా మళ్ళీ రావా. ఆ మళ్ళీ రావా చాలా గ్యాప్ తర్వాత చేశాడు అన్న. కానీ ఆ సినిమా కూడా ఒక మంచి క్లాసిక్గా మిగిలిపోయింది అనమాట. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. చాలా బాగా క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయగలుగుతాం మనం ఆ సినిమాలో కూడా. అంతా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది సినిమా స్టోరీ కానీ, సినిమా కానీ. డైలాగ్స్ అయితే చాలా హత్తుకుపోతాయి అనమాట హార్ట్కి, అంత బాగుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా సింపుల్, నీట్, క్లియర్గా ప్రజెన్స్ ఉంటుంది అనమాట మనకి చూసే వాళ్ళకి. అంతా బాగా అంటే మనమే క్యారెక్టర్స్లో ఉంటామేమో, అది చూసేటప్పుడు మనమే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం అనమాట, మనమే ఆ క్యారెక్టర్ అవుతామేమో అన్నట్టు ఒక ఫీల్ వచ్చేస్తుంది. అంత బాగా సినిమాలు అనేది సెలెక్షన్ చేసుకొని, అంత బాగా తనదైన మార్క్ అయితే వదిలేసి వెళ్ళిపోతారు ఆ సినిమాలో మన సుమంత్ అన్న. సో చాలా సినిమాలు చేశారు. సుబ్రహ్మణ్యపురం అని చేస్తూనే ఉన్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో చేసిన. అండ్ తనదైన శైలిలో ఒక ఎమోషనల్, ఒక ఏదైనా కానీ మార్క్ వేసేసి వెళ్ళిపోతారు అనమాట. అలాంటిదే ఇప్పుడు ఈటీవీ విన్లో అనగనగా అనే ఒక సినిమా వచ్చింది, ఫాదర్ కొడుకు. సో ఈ అంటే వీళ్ళిద్దరికి ఫాదర్ సన్ కాంబినేషన్స్లో ఈ సినిమా గురించి మనం ఆల్రెడీ చాలామంది ట్వీట్స్ పెట్టడం కానీ, చాలామంది దాని గురించి ప్రోమోస్ వదలడం కానీ, దాని గురించి అప్రిషియేషన్ కానీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిన సినిమా. చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది, చాలా సింపుల్ క్లీన్ ఎమోషన్స్ క్లియర్గా చూపించారు సినిమాలో. చాలా బాగుంటుంది అని చెప్పి దాని మీద ప్రశంసలు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా అదే పెద్ద పెద్ద హీరోస్ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ అందరూ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇలాంటి ఎమోషన్స్ ఉన్న ఒక సినిమా అయితే ఖచ్చితంగా అవసరం. మరీ డ్రామాటిక్గా ఉండదు, అంత నీట్గా, చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట సినిమా చూస్తే. అంతా బాగా అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈటీవీలోకి వెళ్ళి ఈ సినిమా చూడండి. నాకైతే చూసినంతసేపు చాలా ఎమోషనల్ అనిపించింది. క్యారెక్టర్స్తో ఒకటే ఇంకా ట్రావెలింగ్ అయిపోతూ ఉంటాం. మనకు రియల్ లైఫ్లో తగిలిన క్యారెక్టర్స్ అంటే మన రియల్ లైఫ్లో ఉన్నట్టు ఎమోషన్సే ఉంటాయి అనమాట. చాలా న్యాచురల్గా ఉంటాయి. డైరెక్టర్ కొత్త అతను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు, ఇప్పుడు అది ఓటీటీలో, ఈటీవీలో చేయడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ బ్రదర్. మీరు చూపించిన ఎమోషన్స్ మాత్రం నిజంగా త్రూ అవుట్ ద లైఫ్ క్యారీ అవుతాయి అనమాట మనుషులకి, చూసిన వాళ్ళకి. నిజంగా అలా అంత అంత ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమా చూసిన ప్రతిసారి. అరే మనదే రైస్ స్టోరీ అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక ఫాదర్ కొడుకు, ఒక వైఫ్, అంటే చిన్న చిన్న క్యారెక్టర్సే చాలా ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట. చాలా ప్యూర్ న్యాచురల్ ఎమోషన్స్ ఉంటాయి. అది సినిమాలో ఉన్న ఒక బలం. సో ఆ సినిమా అయితే మీరు కూడా చూడకపోతే చూడండి. విత్ ఫ్యామిలీ చూడవచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అయితే మాత్రం మస్తు కనెక్ట్ అయిపోతారు, అది మ్యాటరు. సో ఇదన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.